డాక్టర్ గారు మీరే పెద్ద మనసు చేసుకొని అబార్షన్ చేయండి సార్. ఏంటి అపార్చన? ఇలా చెప్తే పోలీస్ కేసు అయితే తెలియదా నీకు? ప్లీజ్ డాక్టర్ గారు మీరు అలా అనకండి. సార్, అబార్షన్ చేయించుకోవడం నాకు ఇష్టమే. నా ఇష్టపూర్వకంగానే వచ్చిన. నేనే కదా మన గుడ్ న్యూస్ చెప్తుంది, అప్పుడే బ్యాడ్ న్యూస్ చెప్తే సార్, అబార్షన్ చేయండి సార్, మాకు ఇద్దరికి ఇష్టమే. సరే, అక్కడ మా నర్సు ఉంటుంది, అక్కడ పోయి కలుపు. మొత్తానికైతే అనుకున్న సాయించావన్నా, నువ్వు సూపర్ అన్న. ఇదంతా నువ్వు చెప్పడం వల్లే జరిగిందిరా. థ్యాంక్స్ రా. ఏందో ఇట్లా చెడగొట్ట పనులు చెప్పమంటే 100 చెప్తా అన్న, కానీ మంచి పనులు చేసిన మాత్రం రానే రాదు నాకు. ఏందో నా సమస్య అది, ఆ దేవుడు ఇచ్చిన వరం అనుకుంటా నాకు. కొన్నిసార్లు మంచి కంటే చెడు నమ్ముకోవడమే కరెక్ట్ రా. అరే నువ్వు కూడా నా దారిలో వస్తున్నావు కదా అన్న, నీకు మంచి రోజులు రాబోతున్నాయి అన్నో. ఈరోజు చాలా సంతోషంగా ఉంది రా వాసు. ఈ సంతోషాలకు కారణం నువ్వే కాబట్టి ఈరోజు ఫుల్ దావత్ ఇస్తున్నా. దావతా? ఎంత మంచి మాట చెప్పినావన్నా. 4 రోజుల నుంచి కడుపు పీక్కపోతుంది. ఇప్పుడు మందును గుట్ట గుట్ట తాగమని నీ లెక్క దా అన్న. నవీనా, అభాషణ చేసుకున్నందుకు బాధపడుతున్నావే, కానీ నాకు మాత్రం చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకో తెలుసా? నీ కడుపులో ఉన్న దరిద్రాన్ని తీపిచ్చినందుకు. ఒక విధంగా మన ఇద్దరము నా బెస్ట్ ఫ్రెండ్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే అభాషణ ఐడియా ఇచ్చింది వాడే కాబట్టి. ఇక నవీనా, పోయిన దరిద్రం గురించి ఆలోచించి అనవసరంగా మనసు పాడు చేసుకోకు. పోయి పండుకోపో, నేను కూడా పండుకుంటా. ఏమైందిరా తమ్ముడు? మొన్నేమో మాటలు చెప్తావు కదరా, అది అబార్షన్ చేయించుకోదు, వాడు దాన్ని ఇంట్లోకి వెళ్ళి నూకెత్తాడు అని బాగా ముచ్చట్లు చెప్తావు కదరా. ఇదేనారా నువ్వు చేసింది? అదే నాకు అర్థం కావట్లేదు అక్క. వాడి మాట విని ఇది ఎట్లా అబార్షన్ చేసుకుందో ఏమో. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదురా తమ్ముడు. నువ్వు వాన్తోనే ఉండు, వాన్తో వండుకుంటేనే నీ మాయ మాటలతోటి నమ్మించురా. వాణ్ణి వాని కుటుంబాన్ని నాశనం చెయ్యాలి, అదేరా నాకు కావాల్సింది. అప్పటిదాకా నువ్వు జరా ఓపిగ్గుండు. కానీ నాకంత ఓపిక లేదక్క. వాడి వల్లేదే కదా నీ జీవితం ఇలా అయ్యింది. మనం కోరుకునేది దక్కకుంటే ఆ బాధ ఎలా ఉంటుందని నీకు తెలుసు కదా అక్క. నీ సంతోషాన్ని నాశనం చేసిన ఆ మోహన్ గారిని నేను వదిలిపెట్టానక్క, వదిలిపెట్టాను. ఒకరినొకరు చంపుకునేలా చేస్తానక్క, అది నువ్వు చూసి సంబరపడాలి. వాడు నాకు పడక గదిలోనే మగాడ్లా కనబడతాడు, కానీ బయట బొట్టు బోనం లేని ఆడంగోడు. ఒక్కోసారి వాంతోనా నేను సంసారం చేస్తుందని నా మీద నాకే అసహ్యం అవుతుంది. పోనీ
దాని గురించి వెళ్ళయ్యక్క, నేను చూసుకుంటాను కదా. సరేరా తమ్ముడు, నువ్వు జాగ్రత్త. వస్తాక. సరేరా. వీడొక్కోడున్నందుకే నాకు ధైర్యం ఉన్నది. చెల్లెమ్మ ఎప్పుడు వచ్చావురా? కూర్చో ఇప్పుడే కూర్చో వస్తున్నా. కూర్చోరా. గీత, ఏ గీత, చెల్లి వచ్చింది, కొన్ని వాటర్ తీసుకురా. ఏరా ఒక్కదానివే వచ్చావా? బావ రాలేదా? రాలేదన్నయ్య, ఎందుకురా? బావని తీసుకురావచ్చు కదా ఒంటరిగా రాకుండా. ఆయనే పని మీద ఉన్నాడు, మిమ్మల్ని చూడాలనిపించింది. గీత త్వరగా రా, వాటర్ తీసుకురా. ఇంకా రా. బాగున్నది, నేను బాగున్నావా? చెల్లెమ్మ అన్నట్టు చెప్పడం మర్చిపోయాను రా. ఈసారి సీమంతాన్ని నిన్ను 4 రోజుల ముందే తీసుకొద్దాం అనుకుంటున్నా. ఏమంటావురా నువ్వు? అన్నయ్య, అది నాకు శ్రీమంతం చేసే అదృష్టం ఆ భగవంతుడు నీకు ఇయ్యలేదన్నయ్య. అదేంట్రా అలా మాట్లాడతావు? నాకు అదృష్టం లేకపోవడం ఏంద్రా? అది అన్నయ్య, కడుపులో బిడ్డకు ఏదో సమస్య ఉందంట, విశేషిర్రు అన్నయ్య. నీకు ఫోన్ చేసి చెప్దామనుకున్నా అన్నయ్య, నువ్వు కంగారు పడతావని చెప్పలేదు. నన్ను క్షమించన్నయ్య. అయ్యో అదేంట్రా? ఆ దేవుడు కొన్ని ఎందుకు ఇస్తాడో తెలియదు, ఎందుకు తీసుకెళ్తాడో తెలియదు. అదంతా ఆ పరమాత్మని మహిమరా. ఇందులో నీ తప్పేముందమ్మా? నా ఇంటికి మేనకోడలు వస్తుందని ఎంతో ఆశపడ్డాన్రా. ఆ ఆశలు ఇంత తొందరగా ఆవిరైపోతే అని అస్సలు అనుకోలేరా నేను. అయ్యో అన్నయ్య, నువ్వు ఇట్లా బాధపడతావని నీకు చెప్పలేదన్నా. అన్నా ఏడవకన్నా. ఏదేమైనా రా, నువ్వు క్షేమంగా ఉన్నావు తల్లి, నాకు అది చాలురా. ఏడవద్దు తల్లి, నేనున్నాను కదరా, ఏడవద్దు. ఓకేనా? మహిళా డాక్టర్ ఏం చెప్పిండు? పుట్టబోయే బిడ్డ మగబిడ్డే కదా చెప్పినా వినా? కాదండి, ఆడబిడ్డనే. ఆడబిడ్డనా? మీరే అన్నారు కదండి ఆ రోజు మొదటి కనుపు తీసేస్తే రెండవ కనుపు మగబిడ్డ పుడతాడని. మళ్ళీ ఆడపిల్లే, ఇప్పుడు ఏం చేద్దామంటారు? ఇంతకుముందుకు చేయించినట్టే మళ్ళీ అబార్షన్ చేపిస్తాం నవీనా. మనకి ఈ ఆడబిడ్డ వద్దు నవీన, కంటే మగబిడ్డనే కలదాం. ఆడపిల్ల అంటేనే అష్ట దరిద్రం, అవసరమా మనకు? అబార్షన్ చేపిస్తావా? అంటే ఫస్ట్ కనుపు ఆడపిల్ల అని అబార్షన్ చేయొచ్చు, ఇప్పుడు సెకండ్ కనుపు కూడా ఆడపిల్ల అంటే చేపిస్తున్నావు, మూడో కనుపు కూడా ఆడపిల్ల అయితే చేపిస్తూనే ఉంటావా? అవును. నేను అబార్షన్ చేయించుకోను. ఏంటే అబార్షన్ చేసుకోవా? చేయించుకోను. ఏంటి చేయించుకోవా? మధుండే మాట్లాడుతున్నావా? ఆడబిడ్డ వద్దని చెప్పిందా? మర్చిపోయినావా? చూడండి, ఒక్కసారి మీ మాట విని అబార్షన్ చేయించుకున్నా. ఇప్పుడు మీరే కాదు, ఆ దేవుడి దిగువ చెప్పినా సరే నేను అబార్షన్ చేయించుకోను. ఏదో ఎక్కువ మాట్లాడుతున్నావు, గొంతులెత్తుంది. నాకే ఎదురు తిరుగుతావా? ఇప్పుడు మీకు ఎదురు తిరగకపోతే మీరు ఎంతకైనా తెగిస్తారండి. అంటే నేనన్నా నా మాటన్నా లెక్కలేదు నీకు. మీరు ఏమైనా అనుకోండి, ఈసారి మాత్రం నాకు పుట్టబోయే బిడ్డను చంపుకోను. అంతేగాని నా మాట వినంటావు? వినను. అయితే నా మాట కూడా విను. నువ్వు కట్టుకున్న బట్ట నిచ్చేది పెట్టుకున్న బొట్టు వరకు అన్ని నాయే. ఈ రోజు నుండి ఈ ఇంట్లో కేవలం నువ్వు పని మనిషి మాత్రమే. ఇక నుండి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఏమండి ఏమండి
నవీనా, నిన్ను చూస్తే నాకు జాలేస్తుంది. నీ ఇంట్లో నీ పనులు చేసే కంటే నా మాట విని అభాషణ చేయించుకోవచ్చు కదా. ఈ ఇంట్లో పనులన్నీ పని మనుషులే చూసుకుంటారు. నువ్వు మహారాణిలా ఉండొచ్చు. ఏమంటావు? అభాషణ చేసుకుంటావా? ఇంట్లో పనులన్నీ చేస్తా అంటావు కానీ అభాషణ మాత్రం చేసుకొని అంటావు. నీ బతుకు. చెల్లెమ్మా, అన్నయ్య 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 బాగున్నా? నేను బాగున్నాం రా. వదిన బాగున్నా? మా సంగతి పక్కనట్టు కానీ నువ్వేంట్రా నీ ఇంట్లో పని మనుషులా పని చేస్తున్నావేంట్రా? అదేం లేదన్నయ్య. ఇన్ని కష్టాలు పడుతూ ఇంట్లో ఉండి అవసరమారా? పద మన ఇంటికి వెళ్దాం. పద. నీ భావం కాదని నేను ఎక్కడికి రావాలన్నయ్య? ఆయన వదిలి నేను ఎక్కడికి రాను. భర్త రాక్షసుడైనా భార్య మాత్రం రాముడిలా చూస్తుంది అంటారు. నేను చూస్తే అలా కనిపిస్తుంది తల్లి నాకు. నిన్ను ఇంటికి రమ్మంటున్నది మన ఇంటికి ఉండడానికి కాదురా. అమ్మా నాన్న లేని దానికి ఒక అన్న గాని సీమంతం చేసే బాధ్యత నాకు ఉంది తల్లి. అందుకు రమ్మంటున్నాను రా నిన్ను. అది ఎక్కడికి రాదు, ఇక్కడే ఉంటది. నువ్వు తప్పు చేస్తున్నావు బావా. నా చెల్లి కడుపుతో ఉందని చూడకుండా ఇన్ని కష్టాలు పెడుతున్నావు. కానీ నువ్వు కూడా ఒక తల్లి కడుపులో పుట్టిన సంగతి మర్చిపోతున్నావు. రేపు నీ చెల్లి కూడా ఇలాంటి పరిస్థితి వస్తే చూస్తూ ఊరుకుంటావా బావా నువ్వు? నేను నీ అంత మూర్ఖుని మాత్రం కాదు బావా. నీ చెల్లికి పిల్లలు పుట్టడం తెలిసినా తనని పల్లెత్తు మాట అనలేదు. పిల్లలు పుట్టడం అనేది దేవుడిచ్చే వరం బావది. అందులో తన తప్ప ఏముంది చెప్పు? భార్య అంటే తల్లి తర్వాత తల్లి అంటారు బావా. అలాంటి నీ భార్యను కష్టపెడితే నీ తల్లి నువ్వు కష్టపెట్టినట్టే కదా. ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించు బావా. నా చెల్లిని మాత్రం సీమంతాన్ని తీసుకెళ్తున్నా బావా. తప్పకుండా నువ్వు రావాలి. వెళ్ళొస్తా. బావా, నవీనా, ఏమైంది బావా అంత గట్టి గడుస్తున్నావు? ఏమైందండి? నన్ను క్షమించు. అయ్యో అదేంటి బావా, నన్ను క్షమించు నవీనా. అయ్యో ఏంటండి అట్లా మాట్లాడుతున్నారు? నవీనా, నేను తప్పు చేశాను. నువ్వు కడుపుతో ఉన్నామని చూడకుండా నిన్ను అష్ట కష్టాలు పెట్టినాను. నన్ను క్షమించు నవీనా. ఏంటండి మీరు నా దేవుడు. లేదు నవీనా, నువ్వే నా దేవతవు. నాలాంటి రాక్షసుని దేవునితో పోల్చకు నవీనా. అదేంటి బావా అలా మాట్లాడతావు? నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు, నా చెల్లిని అర్థం చేసుకున్నావు. అప్పుడే మాకు దేవుని బావ నువ్వు, మా దేవునితో సమానం బావ నువ్వు. ఎంత పని చేశావు? చెల్లెమ్మా 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 చావే చావు. చెల్లెమ్మా చెల్లెమ్మా నీకేం కాదురా. అన్యాయంగా నా చెల్లెలు పొడిచావు కదరా. చెల్లెమ్మా నీకేం కాదు తల్లి. చెల్లెమ్మా 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 నీకేం కాదురా. చెల్లెమ్మా చావు. చెల్లెమ్మా 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 చెల్లెమ్మా
చెల్లెమ్మా